అంతేనా మనం చేసేది? ఈ రోజున మన ఆత్మీయ జీవితం ఎలా ఉందంటే ఇలాగే ఉంది. చేసే పనులు చేస్తాం, మాట్లాడే మాటలు మాట్లాడతాం, వాక్యం ఎంతైనా చెప్పు, ప్రార్థన ఎంతైనా చేయి, ఎంతగా సంఘానికైనా వస్తాం, ఎంతగా బలారాధన తీసుకుంటాం, మా జీవితం మేము మార్చుకోము, మా బ్రతుకు మేము మార్చుకోము. మేము ఎలా ఉండాలనుకుంటాము అలాగే ఉంటాము, ఎలా జీవించాలనుకుంటాము అలానే జీవిస్తాము. కానీ కట్టలు మాత్రం వచ్చి మా దగ్గర నిలబడాలా? కష్టపడితేనే డబ్బు, కష్టపడకపోతే డబ్బు, కష్టపడితే డబ్బు నీ సొమ్ము అవుతుంది, కష్టపడకపోతే డబ్బు నీకు సొమ్ము కాదు. ప్రార్థన చేస్తేనే ఆశీర్వాదం నీ సొమ్ము అవుతుంది, ప్రార్థన చేయకుండా ఆశీర్వాదం నీకు సొమ్ము కాదు. ఏదైనా కూడా ప్రయాసపడాలి, తర్వాతే ప్రయాసానికి ప్రతిఫలం వస్తుంది. దానియేలు గారు యథాప్రకారం దేవుని సన్నిధిలో గడిపాడు కాబట్టి సింహాల బోన్లోకి వేసిన సింహాల నోళ్ళని దేవుడు మూసివేసాడు. గడిగా చెప్పలాడదాం ఒకసారి.